ఫాదర్ సన్ యాహ్! బాండ్ అని చెప్పి ఫుల్ ప్రమోట్ చేశారు. తీరా సినిమాలో చూస్తే స్టార్టింగ్, ఇంక ఎండింగ్ తప్ప ఎక్కడా లేదు అని అన్నారు. అసలు చిన్నప్పుడే వాళ్ళ అమ్మ క్లోన్ క్రియేట్ చేస్తామన్నదంటే ఇమాజిన్ హౌ మెనీ టైమ్స్ హి వాస్ అబ్సెంట్ ఇన్ హిస్ లైఫ్ బిఫోర్ హి కేమ్ టు హ్మ్. ఫిఫ్త్ స్టాండర్డ్. అది ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉందా అని వచ్చినప్పుడే అనుకున్నా. క్లోన్ ఎందుకు అంటున్నాడు, బాయ్ డబుల్ ఎందుకు అంటున్నాడు, వేరే లైక్ ఫిఫ్త్ క్లాస్ పోరగాడు ఎందుకు మాడుతాడు అన్నట్టు అనుకున్నా. అండ్ ఆ క్లోన్ అనేది ఫెంటాస్టిక్ సెటప్ అండ్ పే ఆఫ్. అసలు మైండ్ ఫగ్ అయిపోయింది వెన్ ఎవర్ హి రివీల్డ్ దట్ బాయ్ డబుల్. फोर्थ स्टैंडर्ड लड़की को क्लोनिंग और बॉडी डबल समझ में आता है. That's always a thing to ask, but I thought like it's okay. Maybe he understood that. I thought we'll give the idea of body double and he did, which is a nice planting and payoff. ఈవెన్చువల్లీ మేక్ సెన్స్ వెన్ హీస్ ప్లాంటింగ్ ఇట్ అవుట్. సరే అది టెక్నికల్ స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూ అనుకున్నా. అది తీసేసినా కూడా వాడు అక్కడ ప్రతిసారి అబ్సెంట్ ఉన్నాడు. నేను ఎందుకు జస్టిఫికేషన్ మళ్ళీ చేసుకుంటున్నా అంటే ఐ వాస్ బయాస్డ్ టువర్డ్స్ ద ఆల్బమ్. నాన్న నువ్వు నా ప్రాణం తెలుగులో వినండి, మీరు సాహిత్యం వినండి, అండ్ దాంట్లో చాలా విడమర్చి చెప్తాడు అసలు ఏం కావాలనుకుంటున్నాడు వీడు. రణ్విజయ్ సింగ్ గానికి ఏం కావాలి వాళ్ళ నాన్న నుంచి అని ఆ పాటలో ఉంది. బికాస్ ఇట్ ఈస్ ఇన్ ఫ్రమ్ ద ఫిల్మ్. నేను అది తీసుకొని నేను నా హెడ్ లో జస్టిఫికేషన్ చేసుకుంటూ వచ్చిన.